ఏ నెలలో అయినా 8వ తారీఖు, 17వ తారీఖు, 26వ తారీఖులో పుట్టిన వారు మరియు తేదీ, నెల, సంవత్సరం కలిపితే 8 వస్తే సంఖ్యాశాస్త్రంలో 8వ అంకెకు చెందిన వారు అవుతారు. 8వ అంకెకు అధిపతి శని. శనికి కర్మ ప్రదాత, మందగమనుడు, ఆయుష్కారకుడు అని పేర్లు కూడా కలవు. 8వ అంకెను లక్ష్మీ స్వరూపంగా కూడా భావిస్తారు. అష్టదిక్కులు, అష్టప్రదాతలు, అష్టసిద్ధులు అన్ని కూడా 8వ అంకెకు చెందినవే. వీరు పాజిటివ్ మరియు నెగటివ్ ఎనర్జీ రెండూ కలిగి ఉంటారు. ఎక్కువగా సినీ నటులు, రాజకీయ నాయకులు, కవులు, దర్శకులు అందరూ కూడా 8వ అంకెలో జన్మించిన వారే. సమాజానికి కావలసిన వారు అంటే శ్రేయభిలాసులు మరియు సంఘ విద్రోహులు కూడా 8వ నెంబర్ కు చెందిన వారై ఉంటారు. శని జాతకులు ఎక్కువగా ఒంటరితనాన్ని కోరుకుంటారు. సన్యాసులు, భావాలు, మంత్రగాళ్ళు, తీర్థయాత్రలు చేయవారు ఈ అంకెకు చెందిన వారై ఉంటారు. వీరికి ఆత్మాభిమానము, ఆత్మవిశ్వాసము ఎక్కువ. స్వేచ్ఛను కోరుకుని స్వేచ్ఛా జీవితాన్ని గడుపుతారు. సమాజ సేవ, పుణ్య కార్యక్రమాలు చేస్తారు. శని సూర్యుని కుమారుడు. పుష్యమి నక్షత్రం, అనురాధ నక్షత్రం, ఉత్తరాభాద్ర నక్షత్రానికి ఆధిపత్యం ఈ శని వహిస్తాడు. వాయుతత్వం కలిగి ఉంటాడు. శని వైరాగ్యాన్ని, భక్తిని ఇస్తాడు. శనీశ్వరుడు మనిషికి కష్టాలు వచ్చి అహంకారం తగ్గించి జీవిత సత్యాలను తెలియజేస్తూ సుఖానికి ఉన్న విలువను తెలియజేసే గ్రహం శనీశ్వరుడు. అష్టమ, అర్ధాష్టమ ఏళ్నాటి శని కాలంలో సమస్యలను ఇచ్చి నిజ జీవితాన్ని తెలియజేస్తాడు ఈ శనీశ్వరుడు. 8వ అంకెలో జన్మించిన కొందరు ప్రముఖుల గురించి తెలుసుకుందాం. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కె చంద్రశేఖరరావు, నరేంద్ర మోడీ, అల్లు అర్జున్, కల్పనా చావ్లా, పునీత్ రాజ్, సౌరభ్ గంగూలీ, డింపుల్ కపాడియా, రోజా వీరంతా 8వ అంకెకు చెందిన వారే. 8వ అంకెకు చెందిన వృత్తులు తెలుసుకుందాం. జీవితంలో 26వ సంవత్సరం నుండి రాణింపు కష్టంతో పొందుతారు. ఇతరులతో పోల్చుకుంటే వీరు చాలా కష్టపడి జీవితంలో ఉన్నత స్థాయికి వచ్చే వరకు ప్రయత్నాలు చేస్తూ సఫలీకృతులవుతారు. జన్మస్థానానికి దూరంగా వెళ్లి సెటిల్ అవుతారు. శని గ్రహం అంటేనే మెచ్యూర్డ్ పర్సన్ గా తీర్చిదిద్దే గ్రహం. ఖగోళ శాస్త్రం, గణితం, భూగోళ శాస్త్రం సంబంధించిన వృత్తులు కలిగి ఉంటారు. మత సంస్థలను, సేవా సంస్థలను నడుపుతూ కూడా ఉంటారు. చేరదీయడం, సహాయం చేయడం, బాధ్యత వహించడం, ఆలనా పాలన చూసుకోవడం ఈ 8వ అంకె వారి ఉదాత్తమైన లక్షణాలు. సన్యాస జీవితం గడిపేవారు ఈ 8వ అంకెకు చెందిన వారైతారు. సంసార జీవితం రుచించదు. బంధాలకు అంత ప్రాధాన్యత ఇవ్వరు. వివాహ జీవితం అంతగా సంతోషకరంగా సాగవు. ప్రేమ వ్యవహారాలు వీరికి అనుకూలించవు. 0 నుంచి హీరో వరకు ఎదిగే వ్యక్తులు ఈ 8వ అంకెకు చెందిన వారై ఉంటారు. 8వ అంకెకు చెందిన వారికి వచ్చే వ్యాధులు వాత సంబంధ వ్యాధులు, కీళ్లు, ఎముకలు, నరాలకు సంబంధించిన వ్యాధులు ఎక్కువగా రావడానికి ఆస్కారం కలదు. శని గ్రహానికి సంబంధించిన లోహము, ఇనుము దిక్కు పడమర దిక్కు కలిసి వస్తుంది. రత్నము నీలం. శని దశ 19 సంవత్సరాల కాలం ఉంటుంది. శని గ్రహం వల్ల ఇబ్బంది పడుతున్న వారు చేయదగిన పరిహారాలు గురించి తెలుసుకుందాం. శనివారం నాడు వెంకటేశ్వర స్వామిని, హనుమంతుడిని తులసి మాలతో పూజ చేయడం వల్ల శని గ్రహం యొక్క ప్రభావము మన మీద తక్కువగా పనిచేస్తుందని పెద్దలు చెప్పారు. బ్లూ కలర్ బాగా కలిసి వస్తుంది. నల్లని ఆవుకు శనివారం నాడు నల్ల నువ్వులు, బెల్లం కలిపి పెట్టాలి. శని గాయత్రి మంత్రం చదవటం వలన, జపించడం వలన పురోగతి, అభివృద్ధి జరుగుతుంది. ఓం కాగధ్వజాయ విద్మహే ఖడ్గహస్తాయ ధీమహి తన్నో మందః ప్రచోదయాత్ అనే మంత్రాన్ని శనివారం నాడు ప్రారంభించి 19 రోజుల్లో 19,000 జపం చేసినట్లయితే ఎక్కువగా ఫలితం పొందడానికి ఆస్కారం కలదు. శనికి సంబంధించిన జాతిరత్నం నీలం రాయిని ఉంగరంలో చేయించి కుడి చేతి మధ్యవేలికు పెట్టుకోవాలి. ఎక్కువగా నడుస్తూ ఉండటం వల్ల శని గ్రహం యొక్క ప్రభావం మనపై పనిచేయకుండా ఉంటుంది. శని క్షేత్రాలైన శని సింగనాపూర్, మందపల్లి శనీశ్వరాలయం, పావుగడ శనీశ్వరాలయం వంటి దేవాలయాలను సందర్శించడం, పూజా కార్యక్రమాలు చేయించడం వల్ల శని గ్రహానికి సంబంధించిన పీడా నివృత్తి జరుగుతుందని పెద్దలు, పూర్వీకులు తెలియజేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కేవీసీ క్రియేషన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.